బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ కోసం పోరాడిన వారికి న్యాయం జరిగే వరకు కొట్లాడలేకపోయినందుకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించి తెలంగాణ జాగృతి జనం బాట యాత్ర ప్రారంభించారు. ఉద్యమంలో 1200 మంది అమరులైతే 580 మంది కుటుంబాలకే జాబ్స్ వచ్చాయన్నారు. తాను మంత్రి పదవి చేపట్టకున్నా ఎంపీగా అమరవీరులకు న్యాయం జరగాలని గతంలో అడిగానని చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు సర్కార్ ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ కోసం పోరాడిన వారికి న్యాయం జరిగే వరకు కొట్లాడలేకపోయినందుకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించి తెలంగాణ జాగృతి జనం బాట యాత్ర ప్రారంభించారు. ఉద్యమంలో 1200 మంది అమరులైతే 580 మంది కుటుంబాలకే జాబ్స్ వచ్చాయన్నారు. తాను మంత్రి పదవి చేపట్టకున్నా ఎంపీగా అమరవీరులకు న్యాయం జరగాలని గతంలో అడిగినట్లు చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు సర్కార్ ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా, సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా, ఒక ఎంపీగా ఉన్న ఎమ్మెల్సీగా కొనసాగిన. ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది, సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది. ఇవాళ నేను కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే, మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు. తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం. కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబాలకి 1200 మంది కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యమకారులకు సంబంధించి మనము ఉద్యమకారుల ఫోరమ్స్ అనేకం ఉన్నాయి. వాటి నుండి ప్రతి జిల్లాలో ఉన్న ఉద్యమకారుల లిస్టు మనమే తయారు చేసుకున్నాం. పోలీసు రిపోర్ట్ల ఆధారంగా కాదు, ప్రజా దర్బార్లు పెట్టుకొని ఉద్యమకారులు ఎవరో తేల్చుకొని ఆ ఉద్యమకారులందరికీ కూడా పెన్షన్ వచ్చేంత వరకు విరామం లేకుండా పోరాటం చేస్తానని తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నా మాకు దగా పడ్డం, మాకు ఇబ్బంది అయిందని అనుకున్నా, నేను 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు పర్యటనకి ఇయాల బయలుదేరుతున్నా. జాగృతి జనం బాట పేరుతోని బయలుదేరుతున్నా. ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మా అన్నదమ్ములు, అక్క ఉద్యమకారులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా.